హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈరోజు కొంచెం హిలేరియస్గా ట్రాఫిక్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ అలవాటైపోయిన ట్రాఫిక్ గురించి కొంచెం హిలేరియస్గా మాట్లాడుకుందాం మ్యూజిక్ తర్వాత. అయ్యో, రోడ్డు మీదకి వచ్చామంటే మనం డ్రైవ్ చేస్తున్నామని అనుకునే భ్రమలో మనం ఉంటాం. కానీ అసలు రూల్ ఏంటో తెలుసా మీ అందరికీ? రోడ్డు మనల్ని డ్రైవ్ చేస్తుంది. అదే మన ఇండియన్ ట్రాఫిక్. ఇక్కడ సిగ్నల్ దగ్గర ఒక ఫిలాసఫీ ఉంటుంది. సిగ్నల్ రెడ్ అయింది, ఇద్దరికి మాత్రమే అయినా అవుట్ స్టాండింగ్ రియాక్షన్ వస్తుంది. వాళ్ళు ఎవరో చెప్పనా? ఒకళ్ళు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంకుల్ ఒక ఆయన ఉంటారు. ఓకే, రెడ్ అయిందా, నాకేమీ ఫరక్ పడదు, నాకేమీ పర్లే, నేను మనసులో గ్రీన్ అనుకుంటే సరిపోతుంది. గేర్ వేసి సిగ్నల్ ఎవరు పెట్టారన్నట్టు దూసుకెళ్ళిపోతూ ఉంటాడు. రెండో వాళ్ళు సైలెంట్ రివెంజ్ బైకర్స్. ఎలాంటి పని లేకపోయినా ముందున్న కారు మిల్లీమీటర్ గ్యాప్ కోసం యుద్ధం మొదలు పెడతారు. వాళ్ళకి రెడ్ సిగ్నల్ అంటే గ్రీన్కి ప్రాక్టీస్ సెషన్ అన్నట్టు. ఇంకా రెండోది ఏంటంటే రోడ్డు పనులు. ఇది లైఫ్ టైం సబ్స్క్రిప్షన్. ఎక్కడైనా రోడ్డు పని జరుగుతోందంటే ఆ పనికి ఒకే స్పాన్సర్ ఉంటాడు. కమింగ్ సూన్ బోర్డు అని ఒకటి కనపడుతూ ఉంటుంది. అది 10 ఏళ్ళు అయినా పూర్తి కాదు, 10 ఏళ్ళు పూర్తయ్యాక కూడా అదే బోర్డు ఉంటుంది. రిపేర్ అయితే మాత్రం జరగదు. రోడ్ ఇంజనీర్ కూడా రాని పని, గూగుల్ మ్యాప్స్ కూడా వదిలేసిన పని మనమే నావిగేట్ చేసుకోవాలి. ఏం చేస్తాం? అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఇంకా బైక్ రైడర్, వీళ్ళు ఎవరనుకుంటున్నారు? మిస్డ్ కాల్ రాజులు. ట్రాఫిక్లో వాళ్ళు చేసే పని ఏంటో చెప్పనా? 2 వాహనాల మధ్య ఫోటో ఫ్రేమ్లో ఇమిడిపోవడం. హార్న్ అంటే వాయిద్యం కాదు, పగలు రాత్రి వాళ్ళకి బీట్ కొడుతూనే ఉంటారు. అతను ఇలా అంటాడు, నువ్వు రోడ్డు మీద నడవచ్చు కానీ నా హార్న్ మాత్రం నువ్వు తట్టుకోవాలి. ఇంకా కార్ డ్రైవర్స్, కార్ నడిపేవాళ్ళు, రాజులతో హక్కులు. వాళ్లకు 3 రకాల బిరుదులు ఉన్నాయి. టర్న్ లేకుండా టర్న్ తీసేవారు, ఇండికేటరు. అదేమిటో వేరే ప్లానెట్ నుంచి వచ్చిన టెక్నాలజీ అది. సెల్ఫీ కింగ్స్ ఉంటారు. కార్ నడుస్తూనే ఉంటుంది కానీ వాళ్ళ ప్రయారిటీ ఏంటి? అన్నా యాంగిల్ బాగుంది కదా అనుకుంటూ ఉంటారు. వీళ్ళు సెల్ఫీ కింగ్స్. అండ్ ఇంకోళ్ళు ఎవరో చెప్పనా? విండో ఫిలాసఫర్స్. ట్రాఫిక్లో నిలబడి ప్రపంచ సమస్యలు అన్నీ మాట్లాడుకుంటారు. నీ లైఫ్ బ్లాక్ చేసేది వీళ్ళే. డిస్కషన్ మాత్రం యూనివర్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళకి తెలియని మాటలు కానీ వాళ్ళకి తెలియదు కానీ ఏమీ ఉండవు. ఇవన్నీ రోడ్డు మధ్యలో, ట్రాఫిక్ మధ్యలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం ఇవంటారు కానీ వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇంకా ఇంకోళ్ళు ఆటో వాళ్ళు, ఆర్టీసీ బస్సులు. అసలు ట్రాఫిక్ కంట్రోలర్స్ నా దృష్టిలో అయితే మాత్రం వీళ్ళే. ఆర్టీసీ బస్సు అనుకోండి, ఎవరు నన్ను ఆపగలరు? నా బాడీ చూసావా, మొత్తం ఇనుము, ఐరన్ అనే యాటిట్యూడ్తో ఒక్క లేన్ను 3 లేన్లుగా విస్తరించేస్తుంది. అది ఆర్టీసీ బస్ అంటే. ఆటో వాళ్ళు ఉంటాను, మీరు రూల్స్ పెట్టండి, నేను రూట్స్ డిసైడ్ చేస్తా. ఇష్టం వచ్చినట్టుగా జకా 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 అని చెప్పి ఆ ఆటో నడిపేవాడు చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ మలుపులు తిప్పుకుంటూ వెళ్ళిపోతారు. అవసరం లేకపోయినా యూటర్న్ ఒకటి ఇచ్చేస్తే వాళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్, వాళ్ళ విష్లన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఇంకా పాపం లాస్ట్లో ఎవరంటే పెడస్ట్రియన్స్ ఉంటారు. సంతమైన యూనివర్స్లో ఉన్నట్టు ఉంటారు వీళ్ళు. ఫుట్పాత్ వాళ్ళకి ఏంటో తెలుసా? అది ఫ్యాషన్ ఏరియా. రోడ్డు విషాదంగా వాక్ చేయడానికి తయారు చేసిన ఒక రన్వే. వాళ్ళకి కారు సౌండ్ వినిపించగానే ఇలా చూస్తారు, ఒక లుక్ ఇస్తారు వాళ్ళు. నువ్వే ఆగాలి కానీ నేను మాత్రం కాదు అన్నట్టు చూస్తారు. ఒకడు ఇలా చేయి పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ ధైర్యం. చాలా ధైర్యవంతులు వాళ్ళు. ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. వీళ్ళు అన్సంగ్ హీరోస్. వాళ్ళు ఒకే డైలాగుతో జీవితం అంతా సాగించేస్తారు. సార్ హెల్మెట్,
అదే పదే పదే అడుగుతూ ఉంటారు. కానీ జనం ఏం చేస్తారు చెప్పనా? నాకు ఇష్టమైతే నేను ఎప్పుడో వేసుకునేదాన్ని ఆరు వేసుకునేవాడిని అని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఇంకా ట్రాఫిక్లో రూల్స్ ఒక్కటే, ఎవరు తప్పు చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఎవరు పడుకోవాలో మనం డిసైడ్ చేయాలి కదా. బాగా చెప్పాను కదా. అది ఒక్క పని చేస్తే మాత్రం చాలు, మనం అంతా మనం చాలా కొంత రెడ్యూస్ చేస్తే ట్రాఫిక్ కూడా మనం కొద్దిగా రెడ్యూస్ చేస్తుంది. ఇలాంటి టాపిక్లు మీకు ఇష్టమైతే నా దగ్గర నుంచి కావాలి అని కోరుకుంటుంటాయి. లైక్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మిస్టర్ చెరుకోడా ఛానల్ని. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మనందరికీ రిలేటబుల్గానే ఉండేది, పార్కింగ్ వేర్ డ్రీమ్స్ గో టు డై. దీని మీద మాట్లాడుకుందాం. ఫర్ నౌ, అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.